నమస్తే అన్న, మీ పేరు? నా పేరు గంగారాం, గుర్జాల్ సర్పంచ్. ముఖ్య విషయం ఏంటంటే స్కూల్లో 8th దాకా ఉంది. ఒక 3 టీచర్లు కావాలి మాకు. మెయిన్ కారణం అక్కడ పిల్లలకు బాత్రూమ్ లేదు, లేడీస్కి ఉంది కానీ పిల్లలకు లేదు. మా ఎమ్మెల్యే సారు మాకు ఒక పిల్లలకు బాత్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మెయిన్ కారణం అంటే వర్షం పడితే 2 బ్రిడ్జిలు ఇటు గాంధార్ నుంచి ఇటు మోతే వెళ్ళే రూట్ 2 బ్రిడ్జిలు డౌన్ ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు దాన్ని కొద్ది తొందరగా దాన్ని చేయాలని కోరుకుంటున్నా. ఇంకా విషయం ఏముందంటే కొంత వాటర్ సమస్య ఉంది. గోదావరి నీళ్ళు వస్తున్నాయి కానీ ఓసారి వస్తున్నాయి, ఓసారి వస్తలేవు. దాన్ని ఇంకా ఎక్కువ రావాలి. విలేజ్లో వాటర్ సమస్య ఉన్నది కాబట్టి మా ఎమ్మెల్యే సాబ్ 3 బోర్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇంకా విషయం ఏముందంటే మాకు కరెంటు ప్రాబ్లం బాగుంది. అది సబ్ స్టేషన్ కావాలని ఎమ్మెల్యే సార్కి ఇప్పటికే 2-3 సార్లు కలిసిన. సరే చేద్దాము, దాన్ని సర్వే చేపిస్తాం అని మాకు వాగ్దానం ఇచ్చిండు. అన్న, మీ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయింది? మా ఎమ్మెల్యే గారు 22 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. అందులో 21 పూర్తిగా అయిపోయినాయి. ఇంకొక ఇల్లు పెండింగ్ ఉన్నది. అవిశ్వంగా ఇయ్యాల రేపు ముగ్గు పోసేస్తాం. కొద్దిగా వాళ్ళ ఇంట్లో సమస్య ఉంది కాబట్టి వాళ్ళు కట్టలేకపోయారు. అవిశ్వంగా పూర్తి అయిపోతుంది 22కి 22. ఇంకా ఒక 30-40 ఇండ్లు ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ప్రతి విషయం ఏది అడిగినా కాదనుకుంటా మాకు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు. ఇచ్చిన పని, మాట ఇచ్చిన పని కంపల్సరీ నిలబెట్టుకుంటాడు. మా ఎమ్మెల్యే గారు గెలిచినందుకు చాలా సంతోషము. ఏ పని అడిగినా కాదనకుండా మాకు వాగ్దానం ఇస్తాడు. మీరు గ్రామంలో గెలిచిన తర్వాత కొత్తగా ఏమైనా గుర్తించే పనులు ఏమన్నా ఉన్నాయా? మేము గెలిచిన తర్వాత ఒక 15 లక్షల సీసీ రోడ్డు చేసినాం. మళ్ళా గెటాల సమస్య కానీ ఎప్పటికప్పుడు మేము మా వర్కర్లతో నీట్గా చేస్తున్నాం. వాటర్ సమస్య లేకుండా చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని ఇప్పుడు ఒక దవాఖాన ఉంది. అది చాలా ఇప్పుడు అప్పుడు ఇంచుమించు 10-15 సంవత్సరాల కింద కట్టింది. అది కొద్దిగా అందులో నాణ్యమైన పని లేక అంత గోడలు పడిపోయినాయి, కిటికీలు పడిపోయినాయి, డోర్లు పడిపోయినాయి. అంగన్వాడీ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయి, వారి పరిస్థితి? అంగన్వాడీ బిల్డింగ్ మంచిగా ఉన్నాయి. వాళ్ళకు పిల్లలకి ఏముందంటే ఒకటి బాత్రూమ్ లేవు 2కి. మొన్న ఒకటి శాంక్షన్ వచ్చింది, మన స్కూల్లో ఒకటి శాంక్షన్ వచ్చింది, దాన్ని కట్టియగలుగుతాం. ఇంకోటి కావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మీ గ్రామానికి స్కూల్ ఎట్లా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? మంచిగా ఉన్నాయి సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు గెలిచినాక సన్న బియ్యం ఇస్తారు, మంచి పిల్లలకు బట్టలు కానీ పుస్తకాలని ఇస్తారు, మంచిగా చదువుకుంటారు. టీచర్స్ మంచిగానే వస్తారు. కాకపోతే ఒక 3 టీచర్లు తక్కువ ఉన్నారు కాబట్టి విలేజ్ నుంచి ఒక ప్రైవేట్గా విలేజ్ నుంచి ఒక 2 టీచర్లు పెడుతున్నాం. మీ గ్రామానికి బస్సు రాకపోక ఎట్లున్నాయి? ఈ బస్సు విషయంలో సదగా మా ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళాం. మేము బస్సు డిపోకు పోగానే మాకు వారం 10 రోజులలో 4 ట్రిప్పులు వేస్తుండే కామారెడ్డిది. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, నైట్ 4 ట్రిప్పులు కామారెడ్డి నుంచి వస్తుంది. మరి లింగంపేట సంఘం పొద్దున నైట్ 2 వస్తుంది. మాకు పర్లేదు, మంచి ఉచిత బస్సు అయిందానికి పబ్లిక్ సంఘం బాగానే ఎక్కుతురు, సంతోషపడుతురు. మీ గ్రామానికి బీటీ రోడ్డు సమస్య ఎట్లా ఉంది, కల్వెట్ల సమస్య ఎట్లా ఉంది? మెయిన్ కల్వెట్ల సమస్య అంటే కొన్ని డౌన్లు అయినాయి సార్. ఇప్పుడు వంద్రికల్ది అది పోయినసారి వర్షానికి కూలిపోయింది. ప్రస్తుతానికి విలేజ్ నుంచి కొన్ని డబ్బులు వేసి మేమే దాన్ని రాకపోగా బస్సు రాగలేదు కొన్ని రోజులు. దాన్ని కంకర పోసి మళ్ళా సైడ్లో మురం కొట్టి ఇప్పుడు టెంపరీగా బస్సు నడుస్తుంది. మరో 2 బ్రిడ్జిలు డౌన్లు అయినాయి. వర్షాలు పడగానే మాకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు ఒక 2 విషయాలు మంచిగా మాకు గుర్తుంచుకొని మాకు ఆ బ్రిడ్జిలు తొందరగా చేయగలరని. శ్మశాన వాటికి ఎట్లుంది, వాటి దగ్గర బోరు సమస్య ఎట్లా ఉంది? శ్మశాన వాటికే మంచిగా ఉంది. దాని నీళ్ళ సమస్య, అక్కడ బోర్ ఉంది, పోస్తుంది. 2 కుండీలు కావాలి సార్ మాకు. అక్కడ వాటర్ సమస్య మంచిగా ఉన్నది, నీళ్ళు ఉన్నాయి కానీ కుండీలు లేక ఇక ఎప్పటికప్పుడే చాలు చేసుకొని ఇది చేస్తాం. 2 హౌజులు కావాలి.
మీ పాలకవర్గం ఎట్లా అనుకూలంగా ఉన్నది మీకు? ఏదైనా మీటింగ్ కాగానే మా పాలకవర్గం మంచిగానే వస్తారు, సపోర్ట్ చేస్తుండ్రు, ఏ సమస్యలు ఉన్నాయో చెప్తుర్రు. మా గల్లీకి ఇది కావాలి, వీరు శిశురుడు కావాలన్నా కానీ వాళ్ళ సమస్యలు చెప్పగానే మేము తొందరగా స్పందించగలుగుతున్నాం సార్. వీధి దీపాలు కానీ మీకు అదే పోల్స్ కానీ ఏమైనా అవసరం ఉండదా? వీధి దీపాలంటే ఒక 30-40-50 ఏళ్ళ కింద నుంచి మాకు కరెంట్ ఇక్కడికి వచ్చిన నుంచి కొత్త కంబాలు లేవు. దాన్ని మొన్న సబ్ స్టేషన్ పోయి ఏ గారు కలిసి మాకు ఒక 10-20 కొత్త కంబాలు కావాలి, అవి వర్షాలు పడగానే కరెంట్ పోతుంది, వైర్లు తెగిపోతున్నాయి అనగానే సరే ఒక సింగిల్ 2 అడిగితే ఒకటి సింగిల్ పీస్ బుడ్డి ఇస్తా అన్నాడు, కొత్త కంబాలు ఇస్తా అన్నాడు చెప్పింది సార్. మేము 2-3 సార్లు కలిసినాం. మీ గ్రంథాలయ ఏర్పాటుకి ఏమైనా కృషి చేద్దాం అనుకున్నాం సార్. ఇప్పటికీ 3-4 సార్లు మీటింగ్ అయింది. ఒకటి గ్రంథాలయం పెట్టాలని అనుకుంటున్నాం, దానికి అందరూ సపోర్ట్ చేయగలుగుతారు. మీరు చేస్తున్న పనితీరు పట్ల మీ పాలకవర్గం మీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటారు సమస్యలు? మా పాలకవర్గం ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకుపోదామని చెప్పిన, కాకపోతే మళ్ళీ ఒకసారి టైం ఇస్తే మా ఎమ్మెల్యే సార్కి మా సమస్యలని ఒకసారి పరిష్కరించుకొని మా సారు దృష్టికి తీసుకుపోవాలని అనుకున్నాం. మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయం ఎల్లారెడ్డి శాసనసభ్యుల సభల ప్రతి దానికి ఎల్లారెడ్డి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికీ అదే మాట్లాడతాడు. అదే ప్రతి విషయం వెనుకబడ్డది ఎల్లారెడ్డి, దాన్ని అభివృద్ధి చేయాలా. మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయం వెనుకబడ్డది ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడ్డదని ప్రతిదీ గణమెత్తి మాట్లాడతాడు. మా ఎల్లారెడ్డి మంచి అభివృద్ధి చేస్తుండు. మా మదనన్న గెలిచిన తర్వాతనే మా ఎల్లారెడ్డి మంచి అభివృద్ధి చేయగలుగుతుండు, ప్రతి విషయం మాట్లాడతాడు. మీరు ఇంతకుముందు ఏదైనా రాజకీయ పదవులు చేసినారు? ఇంతకుముందు వార్డు నెంబర్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మొదటి నుంచే ఉన్నా కాబట్టి నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. నాకు ఇప్పుడు మంచి అందరూ మద్దతు ఇచ్చి గెలిపించారు సార్. చివరగా మిమ్మల్ని భారీ మెజార్టీని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గుజ్జల గ్రామ ప్రజలకు వాళ్ళకు రుణపడి ఉంటా, నన్ను గెలిపించినందుకు. వాళ్ళకి ఎల్లవేళ్ళలా ఏ ఆపదైనా ఏదైనా వాళ్ళకు నెరవేర్స్తానని కోరుకుంటున్నాను.